యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్, వ్యక్తిగత నట శిక్షణ. 6. భావనాశక్తి మరియు సజ్జోనటన, ఇమాజినేషన్ అండ్ ఇంప్రవైజేషన్. నాటక రంగంలో ప్రతిభావంతంగా ప్రదర్శించడానికి కావలసిన చాలా వరకు ఉద్వేగాలను పురిగొల్పటం, అనుభవాలు, పరిశీలనలు మరియు పరిసరాలు కలిగిస్తాయి. అయినప్పటికీ నాటక రచయితలు ఎల్లప్పుడూ ఈ సాధారణ వనరులకు మించి కావలసిన పురిగొల్పటానికి అసాధారణ మరియు తీవ్రమైన ఉద్వేగమైన పరిస్థితులు సృష్టిస్తారు. దీనికి చాలా స్పష్టమైన ఉదాహరణ సోఫోక్లిస్ రచించిన ఈడిపస్ రెక్స్ నాటకంలో కనిపిస్తుంది. శ్రీ లక్కాకుల సుబ్బారావు అనువాదం రాజా ఈడిపస్ ఉంది. తను తన సొంత తల్లినే పెళ్లి చేసుకున్నట్లు మరియు ఆమెతో పిల్లలు పొంది తండ్రి అయినట్లు కనుగొన్న ఈడిపస్ యొక్క సరైన ఉద్వేగ స్థితిని బహుశా ఏ నటుడు కూడా ప్రత్యేకంగా మక్కీగా సొంత అనుభవం, పరిశీలన లేక పరిసరాలను సృష్టించడానికి ఉపయోగించలేడు. ఈ కనుగొన్న సమయంలో మనిషిలోని నిరాశ మరియు మనోవ్యధ వంటి తీవ్రమైన బాధ కోసం సాధారణంగా భావనా శక్తిని పురిగొల్పిన అవసరం ఉంది. రాజా ఈడిపస్ నాటకంలో నేను రాజా ఈడిపస్గా నటించడమే కాకుండా దృశ్య పరికల్పన కూడా చేశాను. ఆ భావనాశక్తి, ఇమాజినేషన్, భావనాశక్తిని ఉపయోగించటం అంటే ఏమిటి? మానసికంగా భావచిత్రాలను, మెంటల్ ఇమేజెస్ మరియు అనుభవాలను, ఎక్స్పీరియన్సెస్ సృష్టించే లేక ఆహ్వానించే విధానమే భావనాశక్తి. ప్రతి ఒక్కరూ ప్రకృతి సిద్ధంగా సహజ భావములతో, భావనాశక్తితో పుడతారు. కానీ కొంతమంది మాత్రమే చైతన్యంతో ఆ విధానమును నైపుణ్యముగా అభివృద్ధి చేసుకుంటారు. నటుడు మాత్రం చైతన్యవంతంగా భావనాశక్తిని అలవరుచుకునే పనిలో ఉండాలి. బాలలు ముఖ్యంగా చైతన్యంగా అన్ని విషయాల్లో ఊహించుకోవడంలో నిపుణులు. కొన్ని సందర్భాలలో బాలలు తమ భావనలతో ఊహాజనితంగా ఆటలాడే మిత్రులను, సోదరులను మరియు సోదరులను సృష్టించుకుంటారు. మనం పెరిగే కొలది ఈ విధానమును పగటి కలలుగా చూస్తాము. నటుడు తన భావనాశక్తిని ఉపయోగించుకుంటూ కలలు కనటం నేర్చుకోవాలని స్టానిస్లవిస్కీ చెప్పాడు. నటుని యొక్క కలలు కనడం తాను మార్గం చూపునట్లు ఉండాలి. అంటే దానికి కళాత్మకమైన ప్రయోజనాల కోసం అయి ఉండాలి. ఉదాహరణగా ఒక యువ నటి నటశిక్షణా తరగతిలో ఈ దిగువన ఇచ్చిన అభ్యాసము 1 ప్రదర్శిస్తూ మొత్తానికి లక్ష్యం లేకుండా చైతన్య స్రవంతి కాన్షియస్నెస్గా కల్పన చేస్తూ తన కథలో వస్తువు ఆబ్జెక్ట్ మీద ఒక పద్ధతి లేకుండా, హద్దు లేకుండా చేసింది. ఆమె ఆశ్చర్యకరమైన కథలో స్పష్టత లేనందున మరియు విశ్వసనీయత లేనందున ఆమె మరియు ఆమె శ్రోతలు మాత్రం తత్తరపాటు పడ్డారు. భావనాశక్తి లేక ఊహాశక్తి
ఇమాజినేషన్ నటనలో యథార్థమును మరియు నమ్మకాన్ని కలిగించేటట్లు వాతావరణము ముగింపుకు త్రోవ చూపాలి. విద్యా విధానము పద్ధతిలో కఠినత్వము మరియు పెరిగిన పరిపూర్ణత్వము పగటి కలలు కనే విధానమును అణిచివేయుటకు కారణమగును. అయినప్పటికీ ప్రతిరోజు ప్రజలందరూ పగటి కలలు కంటారు, లేక నడిచే సమయంలో మరియు నిద్రపోతున్న సమయంలో చాలా ఎక్కువ మార్గాలలో ఊహించుకుంటూ కల్పన చేస్తారని మానసిక శాస్త్రవేత్తలు నిరూపించారు. కాబట్టి పగటి కలలను మొత్తానికి తప్పించటం ఎన్నటికీ కుదరదు. ఆధునిక సంఘంలో సభ్యుల మధ్య తప్పించుకొనుట మరియు స్త్రీ పురుషుల భేదం సంబంధం కల్పనలు చేయటం ప్రబలంగా ఉన్నాయి. నటుడి యొక్క పని నిర్మాణాత్మకమైన నటుల శిక్షణలో, పాత్ర సృష్టిలో మరియు రంగస్థల ప్రదర్శనలో సహజం భావముగా ఊహించుకునే మార్గము ఉంటుంది. ఏ విధంగా నటుడు ఈ సహజభావముతో శిక్షణ పొందుతాడు? నేను రచించిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటికలో నారాయణ పాత్ర భావనాశక్తిని ఊహించి సృష్టించిన సన్నివేశం గమనించండి. సాకలి తెచ్చిన ఇచ్చి బట్టల మూటని విప్పుతాడు. చిన్నగా నవ్వుకుంటూ మందు తాగి బట్టలు ఒక్కొక్కటి తీసి తోస్తాడు. బ్రాలు, లుంగీలు, లంగాలు, చీరలు, జాకెట్లు ఉన్నాయి. ఒక చీర కొద్దిగా విప్పి చూశాడు. కుర్చీ మీద వేశాడు. ఏదో ఆలోచన తట్టింది. సరదాగా చీర కుర్చీళ్ళు పెట్టి హ్యాండ్ రైట్స్ ఉన్న కుర్చీలో ఒక తలగడ పెట్టి దాని మీద వేసి ఇంకో తలగడ వెనుక పక్క నిలబెట్టి ఒక బ్యాడ్మింటన్ ఆడే బ్యాట్ వెనుక నిలబెట్టి చీర చుట్టి నెత్తి మీద ముసుగు వేసి కుర్చీలో కూర్చున్న స్త్రీ విధంగా చేశాడు. కుర్చీ ఒక ప్రక్కగా పెట్టి అమర్చినందువల్ల ప్రేక్షకులు ఒక స్త్రీగా పక్కగా కూర్చున్నట్టుగా భ్రమింపజేసేలా చేశాడు. షోకేస్లోంచి ఓ కొండపల్లి బొమ్మని తీసి డాన్సింగ్ డాల్ దాని కదలికలు గమనిస్తూ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. వెళ్ళి వెస్ట్రన్ మ్యూజిక్ క్యాసెట్ వేశాడు. మ్యూజిక్ వస్తోంది. బొమ్మ కదలికల్ని బట్టి చూస్తూ తాను డ్యాన్స్ చేశాడు. మందు తాగుతూ చీర చుట్టిన కుర్చీ చుట్టూ తిరిగి ఆనందించాడు. దాని బొగ్గని ముద్దాడాడు. తూలుతూ వెళ్ళి తలుపు తీసి ఏకవీర దగ్గరకు లోపలికి వెళ్ళాడు. కరెంట్ పోయింది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.